హాయ్ అండి. ఈ రోజైతే చికెన్ కర్రీ చేశాను. నేను చికెన్ కర్రీని ఒక్కోసారి ఒక్కో రకంగా అయితే చేస్తాను. ప్రతిసారి ఒకే రకంగా అయితే అస్సలు చేయను. టైం ఉంటే చికెన్‌కి ఉప్పు, పసుపు, కారం పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడతాను. లేదు అంటే డైరెక్ట్ గానే చికెన్‌ని వండేస్తాను. ఎలా చేసినా చికెన్ కర్రీ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఈ రోజు టైం ఉంది కాబట్టి చికెన్‌లో ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టాను. తర్వాత ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని ఆవాలు చిటపటమన్న తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టమోటా ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమోటా ముక్కలు కూడా మెత్తబడిన తర్వాత చికెన్ ని వేసుకొని నీళ్లు ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. గ్రేవీ చిక్కబడుతున్నప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాము అంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంతకీ మీరు చికెన్ కర్రీని ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.